ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. ఈరోజు మనము ఏ మొక్కలు రీజువనేటర్ పౌడర్ను తయారు చేసేదానికి ఉపయోగిస్తారు, ఈ ఆయుర్వేదిక్ మొక్కలు అనేది చూద్దాం. అది ఏమేమి మొక్కలు చూద్దాం. నెంబర్ 1, దీన్ని ఫస్ట్ పునర్నర్వ అంటారు. దీన్నే బోర్హావియా డిఫ్యూజా అంటారు. పునర్నర్వ అంటే పునర్జీవాన్ని పోసేది. పునర్జన్మ అంటే వచ్చే జన్మలో, పోయిన జన్మలో ఉండేదాన్ని ఈ జన్మలో తెలుసుకోవచ్చు. అలాగే పునర్నర్వ అంటే డ్యామేజ్ అయినట్టు ఆర్గాన్ కూడా రీగెయిన్ చేసుకోవచ్చు. దీన్నే పునర్నర్వ అంటారు. అటిక మామిడి అంటారు, దీన్ని తీసుకోవాలి. అలాగే ఇంకొక పెద్ద అటిక మామిడి అంటారు, దీన్ని బోర్హావియా ఎరెక్టా అంటారు. పెద్ద అటిక మామిడి తీసుకోవాలి. అలాగే నాదరాకు, ఐజేఎస్ అనే కుటుంబానికి చెంది నాదరాకు తీసుకోవాలి. అలాగే తిప్పతీగ, దీన్నే గుడిచి అంటారు. అమృతవల్లి అంటారు, జులాయి అంటారు. అమృతవల్లి అంటే ఏమిటి? అమృతం అంటే ఏమి? దేవాలు తాగే పానీయము. అది తాగితే వాళ్ళకి మరణం లేదు. అలాగే ఈ అమృతం సేవిస్తే తీసుకుంటే ఇది పిల్లంతా సమరస్, నేల ఉసిరి అంటారు. దీన్ని వాడామనుకోండి, నేల ఉసిరి ఏమవుతుంది? పోయినటువంటి లివర్ కూడా బతికిస్తుంది. లివర్ డ్యామేజ్ ఉన్నా, లివరు సిక్రోసిస్ ఉన్న, ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా మళ్ళీ రీగెయిన్ చేస్తుంది. ఇది లివర్ మీద బాగా పనిచేస్తుంది. అలాగే ఇది శంకుపుష్పి ఉపయోగాలు ఏమి? క్రైటోరియా టర్నేషియా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆల్జిమర్స్ మతిమరుపును తగ్గిస్తుంది. ఫిట్స్ ఉన్న తగ్గిస్తుంది. తర్వాత సైకోసిస్ ఆడ్ బిహేవియర్ని తగ్గిస్తుంది. ముదిరిపోయిన పిచ్చిని కూడా తగ్గిస్తుంది. ఉసిరి, ఎంబ్లికా ఆప్షనాలిస్ యుపర్బియస్ అనే కుటుంబానికి చెందింది. ఉసిరి చేయని మేలు, తల్లి కూడా చేయని మేలు ఉసిరి చేస్తుందన్న. ఇది సర్వరోగ నివారణి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ వల్ల ఏమిటి? అంధకారము, కళ్ళు పోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అది ఛాన్స్ ఉంది. ఇదే దాన్ని సి విటమిన్ అంటారు. తర్వాత ఇది శుక్రేషియా టాబులారిస్ అంటారు, అడవి వేప అంటారు. ఇది సర్వరోగాలు, బాడీలోని అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఇదన్నమాట. ఏది? ఈ శుక్రేషియా టాబులారిస్, అడవి పసుపు, అడవి వేప. తర్వాత ఇది దుసార తీగ, కాకులస్ హెర్షూటస్ అంటారు. మెనిస్ పర్మేసి కుటుంబానికి చెందింది. ఇది కూడా బాడీలోని అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. తర్వాత దీన్ని సెంటెల్లా ఏషియాటికా అంటారు. సరస్వతి ఆకు చెప్పాను కదా, బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఆ మూర్ఛ వ్యాధి ఉన్న, ఫిట్స్ ఉన్న, తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. తర్వాత మతిమరుపును కూడా తగ్గిస్తుంది. దీన్ని పిచ్చి పంటాక అంటారు. ఓవరాల్గా ఇది బాడీ మొత్తాన్ని, లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేడీస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా వాటిని కూడా క్లియర్ చేస్తుంది. ఇది అశోక బార్క్ అనమాట. ఈ బార్కుని తీసుకోవాలి. ఈ అశోక బార్కు లేడీస్లోని ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, కడుపు నొప్పి, ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్, ఇలాంటి వాటినన్నింటినీ సాల్వ్ చేస్తూ వస్తుంది. అలాగే బల అతిబల, అబుటిలా నిండకము, తర్వాత సైడా కార్డిపోలియా, ఈ రెండు కూడా బల అతిబల మాల్వేసి కుటుంబానికి చెందింది. వీటి యొక్క వేర్లను తీసుకోవాలి. ఇవి బ్రహ్మాండంగా బాడీ మీద పనిచేస్తాయి. బాడీ యొక్క శక్తిని ఇస్తాయి. బాడీలోని ప్రతి ఆర్గాన్ను వీక్ అయి ఉన్నా, పడిపోయి ఉన్నా, నిస్సత్వం ఉన్న, నిస్సహాయత ఉన్నా కూడా వాటిని తట్టి లేపుతుంది అన్నమాట. తట్టి లేపి ప్రతి ఆర్గాన్ను ఉత్తేజపరిచి, ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేసే గుణము వాటికి ఉంది. అలాగే తులసి, మీకు తెలిసిందే తులసి చేయని మేలు. తులసి అనేది మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అంత పవిత్రమైన మొక్క ఇంకొకటి లేదు. తులసి ఇన్ని వేస్తారు. ఇన్ని వేసి సమపాళ్ళల్లో వేసి పౌడర్ చేసుకోవాలి. దీన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. ఇది అనేక మొక్కల యొక్క మిశ్రమము. వెరీ 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 పవర్ఫుల్. 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో కానీ పాలల్లో వేసుకుని రాత్రి పడుకునే ముందు రోజుకి ఒకసారి తాగాలి. అదే పిల్లలైతే 1/2 స్పూను రోజుకి ఒకసారి నైట్ పడుకునే ముందు నీళ్ళలో కానీ పాలల్లో కానీ వేసుకొని తాగాలి. అలా 1 నెల రోజులు వాడారంటే చాలు, మీకు ఎలాంటి బాడీలో ఎలాంటి రుగ్మతలు ఉన్నా, ఏ పార్ట్ డ్యామేజ్ అయినా, ఏ పార్ట్ పని చేయకపోయినా కూడా, ఏ ఆర్గాన్ పని చేయకపోయినా, అది కిడ్నీ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు,
బ్రెయిన్ కావచ్చు, అన్నిటినీ కూడా చెక్ చేస్తుంది. వాటిలో ఉన్నటువంటి కణాలను ఉత్తేజపరుస్తుంది, దాన్ని యథాస్థానానికి తెస్తుంది. దీన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. ఇవన్నీ కూడా మనకు పరిసర ప్రాంతాల్లో దొరికే మొక్కలే. వీటిని మిశ్రమం చేసుకొని ఈ విధంగా వాడుకుంటే మీరు ఈ బాడీలోని అన్ని ఆర్గాన్స్ను స్టిమ్యులేట్ చేసి ఎక్కువ కాలము బతికేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.